హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. ఈ వ్లాగ్ అంతా సిఎంఆర్ షాప్కి వెళ్ళాం అనమాట. మా అత్తగారేమో కనకమలక్ష్మి గుడికి వెళ్దాము, ఆ తల్లికేమో చీర కొనుక్కుందాం, నేత చీర కొనుక్కుందాం అని చెప్తే సిఎంఆర్ షాప్కి వెళ్ళామండి మా అత్తయ్య గారు నేను. అక్కడ నేత చీరలు అనమాట, చూడండి చాలా బాగున్నాయి. ఉదయం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం అనమాట. మేము 10 o'clock కల్లా షాప్లోనే ఉన్నాం. అప్పుడే ఓపెన్ చేశారు జస్ట్. చీరలు చూడండి, మీకు కూడా నచ్చుతాయి. డిస్కౌంట్లో పెట్టారనమాట. మా అత్తగారు ఒక 2 చీరలు తీసుకున్నారు. అలాగే సింథటిక్ చీరలు కూడా కొంచెం తక్కువ రేటుకి ఇంటి వాడికి అని చెప్పి అవి కూడా తీసుకున్నారు. అవన్నీ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అక్కడ నుంచి కనకమలక్ష్మి గుడికి వెళ్ళాం అనమాట. దర్శనం అది చేసుకొని ఇంటికి వచ్చామండి ఫ్రైడే. ఇంకా శారీస్ అందరికీ నేను వీడియో తీయాలని అనుకోలేదు. జస్ట్ మా అత్తగారు చూసినవి మాత్రమే నేను వీడియో తీసానండి. మిగతా శారీస్ కట్లకి తీయలేదనమాట. కానీ ఆ నేచర్లు కూడా చాలా బాగున్నాయి. మా అత్తగారికి ఎక్కువ లైట్ కలర్స్ నచ్చుతాయి అనమాట. డార్క్ కలర్స్ అసలు నచ్చవు. ఆవిడ లైట్ కలర్సే సెలెక్ట్ చేసుకున్నారు. ఇలాంటి చీరలు మనకు కూడా బాగుంటాయి. ఇవి డీసెంట్గా ఉంటాయి. ఎండ అప్పుడు బయటకు వెళ్తే ఇలాంటి చీరలు కట్టుకుంటే హాయిగా ఉంటాయండి. ఇలాంటి చీరలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే మొక్కుబడి కనకమలక్ష్మి తల్లికి మొక్కుకున్నారనమాట. అందుకని ఆ తల్లికి పెట్టడానికి అని చెప్పి చీరలు తీసుకుందామని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి కనకమలక్ష్మి గుడికి వెళ్తే అసలు చాలా రష్ అండి. కనకమలక్ష్మి శుక్రవారం పూట ఎవరైనా కనకమలక్ష్మి దేవి గుడికి వెళ్తే మాత్రం ధర్మదర్శనానికి లైన్ కడితే అడ్డంగా బుక్ అయిపోతారు. అసలు దర్శనం త్వరగా కాదండి. 50 రూపీస్ అయినా 100 రూపీస్ అని టికెట్ తీసుకుని వెళ్తే బాగా దర్శనం అవుతుంది. మా అత్తగారు నేను 100 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళిపోయాం. అదైతే ఇలా ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. 50 రూపీస్ది పర్లేదు. 50 రూపీస్ది కూడా ఇంకొకసారి వెళ్ళాను. అది చక్కగా అయిపోయింది. 50 రూపీస్ది అయితే సరిపోతుంది. మీరు ఇంకా లేట్ చేయకుండా ధర్మదర్శన్ లైన్లో కాకుండా ఇలా 50 రూపీస్ ఇచ్చి మీరు వెళ్ళిపోతే త్వరగా దర్శనం అయిపోద్ది. నెక్స్ట్ ఆ 50 రూపీస్ కూడా 50 రూపీస్ అయినా 100 రూపీస్ అయినా మనం గుడికి ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఆ విధంగా కూడా మనం ఏదో అన్నదానికి చిన్నది మనవంతు సాయం ఏదో చేసినట్టు అనిపిస్తుంది. అలా చేసి మేము అలా వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నామండి. ఈ చీర మా అత్తగారికి నచ్చింది అనమాట. ఎప్పుడు కూడా తను క్రీమ్ కలరు, ఆరెంజ్, లైట్ ఆరెంజ్ ఇలాంటివి ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారనమాట. ఈ శారీ తీసుకున్నారు. 1000 రూపాయల్లోనే మెత్తగా ఉంది. ఇది పక్కన పెట్టండి. పెద్ద చిన్న ఏం కదండి, ఎవరికైనా ఇవి బాగానే ఉంటాయి. ఆఫర్లేనా? కానీ ఇంటి దగ్గర మా అత్తగారు ఎక్కువ ఇలాంటి శారీస్ కట్టుకుంటారు అనమాట. చెప్పాను కదండి, అప్పుడే షాప్ ఓపెన్ చేసి వాళ్ళు మీటింగ్ కూడా ఏదో మీటింగ్ పెట్టుకున్నారనమాట. ఒకవైపు మీటింగ్ అవుతుంది, ఒకవైపు ఏమో మేము శారీస్ చూపించమంటే ఒక అతను వచ్చి శారీస్ అవి చూపించాడు అనమాట మాకు. 1000 ఈ శారీ కూడా తీసుకున్నారండి మా అత్తగారు. మెత్తగా ఉందన్నమాట. దానికి దేని డిఫరెన్స్ బాగున్నాయి. అంటే రేటు ఎక్కువైన కొద్ది స్మూత్ ఉంటుంది అనమాట. అలా సింథటిక్లు కూడా అక్కడ కొంచెం తీసాను వీడియో. మా అత్తగారు కూడా సింథటిక్ శారీస్ అవి తీసుకున్నారు. 300 తక్కువ రేట్లో, చాలా తక్కువ రేట్లో కూడా ఉన్నాయి. బాగానే ఉన్నాయి శారీస్. ఒకప్పుడు నేనైతే సిఎంఆర్ షాప్లోనే ఎక్కువ తీసుకునేదాన్ని. మా వారు ఎప్పుడు కూడా సిఎంఆర్ షాప్కే తీసుకెళ్ళేవారు. పిల్లలు చిన్నప్పుడు కూడా సిఎంఆర్ షాప్కి తీసుకెళ్ళేవారండి. అక్కడ అదే జడ్జికోట దగ్గర వైజాగ్ అదే టౌన్లో ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళేవారు అనమాట. ఉదయం వెళ్ళిపోయే వాళ్ళం. పిల్లలు అంటే సంక్రాంతి టైంలోనే ఏదైనా ఫెస్టివల్స్ టైంలో వెళ్ళిపోయి మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం వరకు షాపింగ్ అనమాట. మొత్తం అందరికీ తీసేవాళ్ళం. అదే నాకు తీసుకునేదాన్ని, మా వారికి, మా పిల్లలకి, మా అత్తగారికి కూడా తీసేవాళ్ళం అనమాట. తీసి ఇంకా టైం ఎక్కువైపోయేది. మధ్యాహ్నం ఏం చేసేవాళ్ళం అంటే దసపల్లా హోటల్కి వెళ్ళి అక్కడ భోజనం చేసి అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు కూడా సిఎంఆర్తో అంత లింక్ ఉంది. అంటే సిఎంఆర్లో ఎక్కువ తీసుకునేది అనమాట. ఇప్పుడు వెళ్ళట్లేదు సిఎంఆర్కి. మా ఇంటి దగ్గర గోపాలపట్నం దగ్గర కూడా ఉంది, కానీ సిఎంఆర్కి వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు అంత బాగా ఉండట్లేదు అని చెప్పి ఇప్పుడు విఘ్నేశ్వర సిల్క్స్ అలా ఏవో ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు. ఒకప్పుడైతే ఇంకా సిఎంఆర్కే వెళ్ళాల్సిందే, సిఎంఆర్లోనే తీసుకోవాలన్నమాట. అలా ఉండేదన్నమాట. అలా ఇంకా షాపింగ్ మా అత్తగారు చాలా తొందరగానే షాపింగ్ అయిపోతుందండి. మా వారు మా అత్తగారు వెళ్తే మాత్రం ఇలా వెళ్ళి అలా కొని తెచ్చేసుకుంటారు. అదే మేము ఎవరైనా వెళ్తే చాలా లేట్ అనమాట. కానీ వీళ్ళిద్దరూ వెళ్తే మాత్రం చాలా ఫాస్ట్ షాపింగ్ అయిపోద్ది. షాపింగ్ అది చేసేసుకున్నారు. ఇంకా కిందన చూడండి మంచి జ్యువెలరీ అని ఉన్నాయని మా అత్తగారు చెప్తున్నారు అనమాట. ఇంకంతా వీడియో తీద్దామనే ఉద్దేశం అయితే నాకు లేదు. మామూలు ఏదో లైట్గా అలా వీడియో తీసాను. ఇంకా అయిపోయింది. ఇప్పుడు గుడికి వెళ్ళడానికని బయటకు వచ్చాం అనమాట. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో షాపింగ్ అయిపోయింది అనమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ నేను మామూలుగా ఏదో చూడండి అంటే చూశారు, లేకపోతే 10 minutesలో అలాగా షాపింగ్ చేసేస్తారనమాట మా అత్తగారు.
ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంక మేము గుడికి బయలుదేరిపోయామండి. కనకమలసం టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. వచ్చేసాం టెంపుల్కి. ఫస్ట్ ధర్మదర్శనంకి వెళ్దామని చెప్పి ఖాళీగా ఉంటుందేమో అని చెప్పి మా అత్తగారు పాల ప్యాకెట్లు ఇవన్నీ తీసుకున్నారు. ధర్మదర్శనంకి లైన్ కట్టామన్నమాట. చూస్తే జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. ఇంకా మా అత్తగారు బాబు నేను కూడా ఇదేంటో బాబు ఎంత జనం ఉన్నారంటే మా అత్తగారు అన్నారు ఇంకా మనం 100 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళిపోదామని. ఇంకా అలా 100 రూపీస్ టికెట్ తీసుకుని చూడండి మా అత్తగారు వస్తున్నారు కదా అలా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఆ తల్లి దగ్గరికి. ఇంకా వెంటనే అయిపోయింది. నైవేద్యం వచ్చినప్పుడు కూడా ధర్మదర్శనం లైన్ చాలా ఎక్కువసేపు ఆపేస్తున్నారండి. అదే 50 రూపీస్ 100 రూపీస్ తీసుకుంటే వాళ్ళు తొందరగానే పంపించేస్తున్నారు. వాళ్ళు మాత్రం లైన్లో అలాగే ఉంచేస్తున్నారు. అది మాత్రం బాగా అబ్జర్వ్ చేసింది. ఇదైతే మాత్రం అసలు నాకు నచ్చలేదు. కానీ ఇక్కడ డబ్బులు ఇస్తున్నాం కదా అందుకే అలా చేస్తున్నారు. కానీ డబ్బులు ఇవ్వడం కూడా మన అన్నదానానికి ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యి అలా వెళ్ళిపోతే మనకి దర్శనం కూడా త్వరగా అయిపోతుంది. అలా తల్లిని దర్శనం చేసుకున్నామండి. మా అత్తగారు అడగటం వల్ల నేను కూడా వెళ్ళి ఆ తల్లికి దర్శనం చేసుకున్నాను. అక్కడ యాక్చువల్గా వీడియో తీయకూడదు కానీ నేను ఏదో చాటుగా కొంచెం వీడియో తీశాను. పసుపు కుంకుమ అవన్నీ వేసేసి పాలు ప్యాకెట్ వేసి తల్లికి చీర అది పెట్టేసుకొని అన్నీ చేసామండి. అమ్మ కనకమ్మ తల్లివే ఓయమ్మ కరుణించే కల్పవల్లివే మాయమ్మ నీ భక్తులు అందరూ నీ దరికి వచ్చినారమ్మ అమ్మ మాయమ్మ అంటూ కమ్మగా కొలిచేరమ్మ ఎక్కడున్నావమ్మ కనక మహాలక్ష్మి నీ భక్తులు నీ దాసులు కారాయేమి అమ్మ కనకమ్మ తల్లివే ఓయమ్మ కరుణించే కల్పవల్లివే మాయమ్మ పసుపు కుంకుమ నిండిన నీ రూపము చూస్తే ఉప్పొంగే మా మనసు ఉరకలేసేనమ్మ కోటి కాంతుల వెలుగు ఓ కనకమ్మ చల్లని నీ చూపుతు దయ చూపవే అమ్మ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.